హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో హ్యాండ్స్ అన్నమాట డబల్ స్కాలప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. డబల్ వచ్చింది కదా, ఇట్లా స్కాలప్ అంతా ఏ విధంగా అనేది మనకు ఎల్బో హ్యాండ్ అన్నమాట. ఎల్బో హ్యాండ్కి మనం కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. నేను ఇది ఆల్రెడీ ఒక హ్యాండ్ అనేది కుట్టాను అనమాట. కుట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8.5 ఉంది. మొత్తం హ్యాండ్ వచ్చేసి మనకు 10 ఉందన్నమాట. 10లో నేను అనేది 8 ఇంచెస్ వచ్చేదాకా ఒక హ్యాండ్ లూజ్ అయితే తీసుకున్నాను అనమాట. పొడవు మనకు కింద ఈ ప్యాచ్ ఉంది కదా, బేబీ పింక్ అనేది శారీ అనమాట. శారీలో ప్యాచ్ అనేది మనకి ఈ విధంగా స్టిచ్ చేయమన్నారు కస్టమర్ వచ్చేసి. అందుకని చెప్పేసి మనం ఫస్ట్గా ఇలా 8 ఇంచెస్కి ఒక స్కాలప్ డిజైన్ లాగా మనం డిజైన్ని ఈ విధంగా 9 ఇంచెస్ వచ్చే వరకు ఒక స్కాలప్ హ్యాండ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏ విధంగా అనేది చూద్దాము. మనకు అనేది ఫ్యూజన్ పేపర్ అంటారు. ఇది గమ్ క్యాన్వాస్ అనేది ఉంటుంది. గమ్ క్యాన్వాస్ అని కూడా అంటారు, ఐరన్ క్యాన్వాస్ అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇది 10 ఇంచెస్ అయితే 4వ భాగం అంటే 4 భాగాలు అనేది నేను తీసుకున్నాను. ఒక 3 ఇంచు వెడల్పులో అనేది తీసుకున్నాను అనమాట. ఇట్లా ఫ్యూజన్ పేపర్ అనేది మనం తీసుకోవాలన్నమాట. బక్రమ్ అంటారు కదా, బక్రమ్ అనేది వేరు, ఫ్యూజన్ పేపర్ అనేది వేరు అనమాట. ఈ రెండు మనకు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. బక్రమ్ అంటే గమ్ అనేది ఉండదు, ఫ్యూజింగ్ పేపర్ అంటే ఐరన్ పెట్టి మనం అతికించేది అని అంటారనమాట. ఇలా 1/2 ఇంచుకి ఒక 2 మార్కింగ్ అయితే వేసుకోవాలి. మనకి ఇలాంటి మూత అనేది తీసుకోవాలన్నమాట. ఇలాంటి మూత అనేది తీసుకొని ఒక 1/2 ఇంచుకి రౌండ్ సర్కిల్ లాగా ఇలా పెట్టేసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక స్కెచ్ కానివ్వండి, పెన్ను కానివ్వండి, ఇట్లా మనకు పెన్సిల్ కానివ్వండి, ఇట్లా మనము హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేసుకొని మనం కరెక్ట్గా ఈ స్కాలప్ అంతా ఒకే విధంగా వచ్చే విధంగా మనకు అనేది మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 స్కాలప్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇది వచ్చేసి కుట్లలోకి వెళ్ళిపోతుంది స్టిచ్చెస్కి. ఈ విధంగా మనం అనేది 2 హ్యాండ్స్కి సరిపడా మనము 4 భాగాలు ఫోల్డింగ్తో మనం కటింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ వెంట మనం కటింగ్ చేసుకోవాలి. ఒకే సైజు, ఒకే లెంత్లో, ఒకే పొడవు వెడల్పులో అయితే వస్తాయన్నమాట. హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి అనేది మనము తీసుకోవాలి. ఒకే లెవెల్లో అనేది మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చూసుకొని జాగ్రత్తగా ఈ పేపర్ అనేది ఫ్యూజింగ్ పేపరు చాలా పల్సగా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ సేఫ్టీ పిన్స్ అనేది ఈ విధంగా పెట్టుకొని కదలకుండా మనకు 1 ఇంచ్ వెడల్పులో మనము ఈ పేపర్ అనేది ఎక్స్ట్రా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఒక క్లాత్ అనేది, కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. కాటన్ క్లాత్ తీసుకొని ఎలా అనేది నేను చూపిస్తాను. ఇట్లా 4 ఫోల్డింగ్స్ అనేది 2 హ్యాండ్స్కి సరిపడా కింద ప్యాచెస్ కోసం సేమ్ నేను పైన ఇందాక ప్రిపేర్ చేసుకున్నా కదా, సేమ్ ఇదే కొలతలోనే నేను హ్యాండ్ అనేది ఒకటి రెడీ చేసి పెట్టాను కదా. ఇలాగే మనకు పై పీస్ కూడా ఇదే విధంగా మనం చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. ఐరన్ బాక్స్తో మనం ఐరన్ అనేది చేసుకుంటే ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేది అతుక్కుపోతుంది అన్నమాట. ఇట్లా నేను ప్యాచ్ క్లాత్ అనేది శారీలో ప్యాచ్ ఉంటుంది కదా, ఇది వేయమన్నారు కాబట్టి మనకు ఈ విధంగా ఒక 5 ఇంచ్ 4 ఇంచ్ వెడల్పులో మనం తీసుకోవచ్చు. ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలి అన్నది మనం చూసుకొని తీసుకోవాలన్నమాట. ఒక హ్యాండ్కి సరిపడా నేను అనేది వెడల్పు అనేది 5 ఇంచ్ తీసుకున్నాను. పొడవు అనేది 18 19 దాకా అయితే తీసుకున్నాను అన్నమాట. ఇట్లా మనం ఫ్యూజింగ్ పేపర్ అనేది తీసుకుని అంటించుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండే తంతో పెట్టుకుని
మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకుందాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఎక్స్ట్రా అనేది ఫీజింగ్ పేపర్కి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా టెక్నిక్తో మనం పని అనేది చేయాలండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఎట్లా నేర్చుకుంటే అలా ఉంటుందన్నమాట మన పని అనేది. మనము పని చేసి పనిని బట్టి మనం అమౌంట్ అనేది తీసుకోవాలి. పని కోసమే మనం చేయకూడదు, పనిని బట్టి మనం అమౌంట్ తీసుకోవాలన్నమాట. మన పని అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా సగానికి మనకు కచ్చా అనేది పెట్టేసుకుని చెక్ చేసుకుని ఒక పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని లాస్ట్లో కదలకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్స్ అనేవి ఉంటాయి కదా, అవి తీసుకొని అక్కడక్కడ మీరు పెట్టేసుకోండి. ఇలా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి కుట్ట అనేది మీకు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో కుట్టు పొడవు అనేది తగ్గించి పెట్టుకోండి. ఒకే కుట్టే వేస్తాం కాబట్టి మనం పై కుట్ట అనేది వేయము. ఈ కుట్ట అనేది ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది ఈ స్కాలప్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పైన వేయకూడదు, కింద మాత్రమే స్కాలప్కి ఆనుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా మొత్తం హ్యాండ్ మొత్తం కూడా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ కట్ వర్క్ డిజైన్స్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మొత్తం ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పాదం అంత వెడల్పు అనేది మనం క్లాత్ అనేది ఉంచుకొని మిగతా అదంతా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దారం కట్ అవ్వకుండా ఇక్కడ మనం కచ్చాలు పెట్టేసుకుంటూ రావాలన్నమాట. దారం కట్ అవ్వకుండా చూసుకోవాలి. కట్ అయింది అని అంటే పనికి రాదు. సేమ్ ఇదే విధంగా ఇట్లా కచ్చాలు అనేది పెట్టేసుకొని మనం తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కచ్చాలు దారం తెగకుండా మనం పెట్టేసుకుని ఈ వేళ్ళ సహాయంతో ఇట్లా మనం తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేంత వరకు మనం ఈ విధంగా తిప్పుకుంటూ రావాలి. ఇలా తిప్పుకుంటూ వచ్చాక మనం ఇట్లా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. పైన స్టిచ్చింగ్ అనేది వేస్తే అంత ఫినిషింగ్ అనేది ఉండదు కాబట్టి నేను ఐరన్ చేస్తున్నాను. ఇట్లా ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట.
ఇలా అంతా ఐరన్ చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న హ్యాండ్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని మనం సెంటర్ అనేది చూసుకోవాలన్నమాట. అటు ఇటు సెంటర్ అనేది చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకు గుర్తు కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉందన్నది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి మనం సరిపడా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనము సేఫ్టీ పిన్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడక్కడ మీరు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. కదలకుండా మనం ఇట్లా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత దారం అనేది మనకు పైన వచ్చేసి బేబీ పింక్ అనేది కింద ఉంది కదా, పైన వచ్చేసి ఈ కలర్ ఉంది కదా, ఇది మనం దారం అనేది థ్రెడ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏ క్లాత్కు మ్యాచింగ్ ఆ థ్రెడ్ అనేది మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఇదే స్టిచ్చింగ్ అనేది మనం ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా స్టిచ్చింగ్ అనేది కుట్టు పెట్టుకొని మనం ఇట్లా రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందన్నమాట. ఇట్లా బార్డర్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇంకా మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఈ విధంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. వెళ్ళి చూడండి. మీకు నచ్చింది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది మీరు చూస్తే ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. చూసి నేర్చుకొని మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. ఇట్లా పైన అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక మనకు కదలకుండా మొత్తం ఇలా సైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది హ్యాండ్ అనేది. ఇప్పుడు అనేది మనం చెక్ చేసుకొని 10 ఇంచెస్ వచ్చిందా లేదా అని చూసుకొని ఇక్కడ ఈ పీస్ ఉంది కదా, ఈ పీసు ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ దాకా ఉంచుకొని మనం అనేది ఇట్లా కటింగ్ చేసేసుకొని ఓవర్లాక్ అనేది ఇంటర్లాక్ మిషన్ అయితే ద్వారా మనం ఇట్లా వేసుకోవాలన్నమాట. నీట్గా ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకు ఎక్కడ కూడా పీసు రేగడం అట్లాంటిది ఏమీ ఉండదు. హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనకు డబల్ స్కాలప్ బోర్డర్ డిజైన్ అనేది హ్యాండ్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.